Yeah. So verb is a word which denotes an action, position, or a position of a noun form. So verbs are two kinds, known as main verb and then auxiliary verb. It's also over in the last, I covered in the last class. Yeah. In the main verb, there are some categories like regular verbs and then irregular verbs. That is based on purely based on conjugation. Conjugation based చేసుకుంటూ మనకి కొన్ని రెగ్యులర్ వెబ్స్ అన్నారు, కొన్ని ఇర్రెగ్యులర్ వెబ్స్ అని మనం మాట్లాడుకున్నాం. రెగ్యులర్ వెబ్స్ అంటే ఏంటి? To form the past tense form or the past participles means V2 or V3 మనకు కావాల్సి వచ్చినట్టుగైతే by adding D or ED to the present tense form. ప్రెజెంట్ టెన్స్ ఫామ్ కి డి గాని ఈడి గాని చేర్చడం వల్ల వాటి యొక్క V2 ఫామ్ మీన్స్ పాస్ట్ టెన్స్, V3 ఫామ్ మీన్స్ పాస్ట్ పార్టిసిపల్స్ అనేవి ఏర్పడతాయి. దట్ కైండ్ ఆఫ్ వెబ్స్ ఆర్ కాల్డ్ రెగ్యులర్ వెబ్స్. అలా కాకుండా మరొన్ని వెబ్స్ ఏంటంటే అవి ఏంటవుతాయంటే ద వవల్ లెటర్స్ ఇన్ ఏ వెబ్ ఆర్ చేంజింగ్ from present tense to the past tense to the past participle. They are called irregular verbs. Regular verbs are otherwise called weak verbs, and irregular verbs otherwise called as strong verbs. That is purely based on the conjugation of the verb form. Adi already discuss chestunna. Evaro mute on unnaru, off cheseyandi. Second thing, రెండోది ఏంటి? బేసింగ్ ఆన్ ది ఆబ్జెక్ట్ ను బేస్ చేసుకుంటూ కూడా కొన్ని రకాలుగా మన క్రియని డివైడ్ చేయొచ్చు. That is a transitive verb and then intransitive verb. Transitive verb and then intransitive verb. So these are two kinds of verbs. These are also the main verbs. Sometimes a verb has a subject, an object, that is called a transitive. అంటే ఏ క్రియకైతే ఆబ్జెక్ట్ ఉంటుందో దానికి ట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. Is it? A verb which has an object is called transitive. A verb which doesn't have an object is called intransitive. ఏ క్రియకైతే ఆబ్జెక్ట్ ఉండదో దానికి ఏమంటారంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని అంటారు. ఇది లాస్ట్ డే ఐ కవర్, ఇది నేను కవర్ చేసినటువంటి టాపిక్. అర్థమైపోయింది కదా? ఇప్పుడు వెబ్స్ అనేవి రెండు రకాలు, మెయిన్ వెబ్ అండ్ ఆక్సిలరీ వెబ్స్. ఆక్సిలరీ వెబ్స్ మళ్ళీ మెయిన్ వెబ్స్ రెండు రకాలుగా ఉన్నాయని చెప్పి టూ కైండ్స్. దట్ ఈస్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్, అదర్వైజ్ కాల్డ్ మెయిన్ వెబ్, దట్ ఈస్ రెగ్యులర్ అండ్ దెన్ ఇర్రెగ్యులర్ వెబ్స్. దిస్ ఈస్ వన్. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అనుకుంటే మీకు ఏంటంటే జస్ట్ అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ లో ఒక భాగం కాబట్టి అలా లైట్ గా చెప్పుకెళ్తాను. వెబ్స్ వచ్చినప్పుడు ఇంకా చాలా ఎక్కువ డిస్కస్ మనం చేయొచ్చు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ అనదర్ థింగ్, అదే అనదర్ ఆస్పెక్ట్, అది పక్కన పెట్టండి. సెకండ్ వన్ ఏంటన్నాను ఇప్పుడు, రెండో పార్ట్ ఏంటి? ఆక్సిలరీస్ కదా, అది మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. ఇజ్ ఇట్ క్లియర్? నౌ టుడేస్ టాపిక్ ఈస్ ఆక్సిలరీ వెబ్స్, దట్ ఈస్ కాల్డ్ హెల్పింగ్ వెబ్స్. అది మనము మాట్లాడుకోవాలి. హెల్పింగ్ వెబ్స్. హెల్పింగ్ వెబ్స్ helping verbs. Today's topic is helping verbs. చూడండి, so I have a question. First one, what are helping verbs? Why they are needed? Where they are used? అసలు ఈ హెల్పింగ్ వెర్బ్స్ ఏమిటి? అవి ఎక్కడ వాడతారు? ఎందుకు వాడతారు? దీస్ ఆర్ ద 3 క్వశ్చన్స్. నా దగ్గర ఉన్నట్టు మూడు ప్రశ్నలు. ఒకటి ఏమని చెప్పాను? హెల్పింగ్ వెర్బ్స్ ఏమిటి ఒకటి, అసలుకి అవి ఎక్కడ వాడతారు, ఎందుకు వాడతారు, అసలుకి అది అవసరమా, అది నీడెడ్. ఒక వాక్యంలో హెల్పింగ్ వెర్బ్ అనేది అవసరమా, అసలుకి ఎందుకు అవసరం అవుతున్నాయి, ఇంగ్లీష్ లో హెల్ప్ చేసినటువంటి అవకాశం ఎందుకు వచ్చింది దానికి, ఎందుకు అవి అవసరం అవుతున్నాయి మన వాడుకలో, అది బేసిక్ క్వశ్చన్ కదా. ఎందుకు అలాంటి క్రియలు మనకి ఎన్ని ఉన్నాయి, హెల్పింగ్ వెర్బ్స్ ఎన్ని ఉన్నాయి? ఎవరికైనా ఐడియా ఉందా? హౌ మెనీ ఆర్ దేర్, హౌ మెనీ హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో నేను అడుగుతున్న క్వశ్చన్కి మీరు సమాధానం వెంటనే ఇస్తాను, మీరు గ్యాప్ చేయకండి. తెలిస్తే అలాగా నో ఎస్ ఏదో ఒకటి చెప్పండి, లేకపోతే నెంబర్ ఏదో చెప్పేయండి. యా, హౌ మెనీ హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? అవన్నీ ఐడియా ఎవరైనా మాట్లాడవచ్చు, రికార్డ్ అవుతుంది కాబట్టి కొంచెం చెప్పండి. హెల్పింగ్ వెర్బ్స్ ఎన్ని ఉన్నాయి మనకి, అవి ఎక్కడ వాడతారు, ఎందుకు వాడతారు, అసలు వాటి అవసరం ఏమిటి? ఇది నాకున్న ప్రశ్న. తర్వాత నేను దాని గురించి డిస్కస్ చేస్తాను. ఎవరైనా చెప్పగలరా? దివ్య, శిరీష, ఇంకా లక్ష్మి,
ఐఎమ్ రవి, సంతోష్, నవీన, ఇంతమంది ఉన్నారు, ఎవరు మాట్లాడట్లేదు. సార్ ఈజ్ యా ఈజ్ సార్ ఈజ్ ఈజ్ ఆర్ ఇంకా ఓకే యామ్ 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 ఓకే యా Been. ఈజ్ ఆర్ బీన్ ఇంకా have విల్ has వుడ్ had కెన్ do కుడ్ does హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఓరే నైస్ ఓకే విల్ వుడ్ ఇంకా does did will కెన్ కుడ్ సార్ కెన్ కుడ్ వాజ్ యువర్ నైస్ మే would మైట్ మే మైట్ shall should ఓకే ఓకే అర్థమైపోయింది. చూసారా ఈ మాటలు నాకు చెప్పడానికి మీకు ఎంత టైం పట్టింది. నేను అడిగేటప్పుడు మీరు చెప్పేసింటే ఎంత టైం మనకు వేస్ట్ కాదు. అంటే మీకు ఎంతవరకు అవగాహన ఉందో తెలుసుకుందామని మీకు ప్రశ్న అడిగింది. అర్థమైంది కదా. ఇప్పుడు చెప్పారు మీరు ఈజ్, యామ్, ఆర్, వాజ్, ఇంకా డూ, డిడ్, డస్, విల్, వుడ్, సంథింగ్ లైక్ దట్. యా యు ఆర్ రైట్. దే ఆర్ ఆక్సిలరీ వెబ్స్, అదర్వైజ్ కాల్డ్ హెల్పింగ్ వెబ్స్. వాటిని ఏమంటారు? హెల్పింగ్ వెబ్స్ అంటారు. ఇంకో రకం చెప్పాలంటే ఆక్సిలరీ వెబ్స్ అని కూడా అంటారు. క్లియర్? అంటే వాట్ ఆర్ ఆక్సిలరీ వెబ్స్ అని మీరు చెప్పేశారు ఇప్పుడు. బట్ కౌంట్ ఈస్ నంబర్. ఇన్ని ఆక్సిలరీ వెబ్స్ అని ఒక, ఇప్పుడు మామూలుగా మెయిన్ వెబ్స్ అయితే ఎన్నో చెప్పలేము, దట్ ఈస్ అన్కౌంటబుల్. చేసిన ప్రతి పని వెబ్ ఫామ్ అయిపోతుంది. కానీ ఆక్సిలరీ వెబ్స్ ఆర్ ఫిక్స్డ్. గుర్తుపెట్టుకోండి. మెయిన్ వెబ్స్ ఆర్ సో మెనీ, దట్ ఈస్ అన్కౌంటబుల్. మనం చేసే ప్రతి పని, దగ్గడము, తుమ్మడము, ఇట్ ఇలాగనడము, అలాగనడం, నవ్వడము, గెంతడము, ప్రతిది కూడాను పని. ఎవ్రీథింగ్ వాట్ వి డూ ఈజ్ ఎ వెబ్. మనం చేసినటువంటిది, మనమే కాదు, ఏ ఒక యానిమల్ చేసినది ఏదైనా సరే ఒక పని ఉంటే దట్ ఈస్ వెబ్ ఫామ్. దట్ ఈస్ ఏమంటారు దానికి, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే దానికి నంబర్ లేదు. బట్ రిగార్డింగ్ స్పెషల్లీ ఆక్సిలరీ వెబ్స్ కోసం మాట్లాడినట్లయితే దట్ ఈస్ ఫిక్స్డ్ నంబర్. వాట్ ఈస్ ద నంబర్? How many are there in English? 11. How many? 11 or 12. No, 12. no, 11, no, 12, no. Any other alternative number? Any other alternative number? ఇప్పుడు మీరు చెప్పిన పదాల్లో 11, 12 కంటే ఎక్కువ అయిపోయినట్టు కొన్ని. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, డూ, డిడ్, డస్, విల్, వుడ్, షల్, 20 sir 20. Add some more. No fixed idea. 23. Someone. 24 సార్ 23 24. Very nice. కొంచెం గట్టి చెప్పండి, నా మొఖం కనపడ్డానే కదా, అందుకు జడిచిపోతున్నారు. 23 sir గుడ్. దట్ ఈస్ 23. కెన్ యూ కౌంట్? మీరు కౌంట్ చేస్తారు, నేను రాస్తాను బోర్డు పైన. తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం, 1 by 1 డిస్కస్. యా గుడ్. దిస్ ఈస్ am, are, was, were, have, has, had, do, did, does, sorry. Is it? Will, would, shall, should, can, could, may, might, ought, need, used, dare, must. Is, am, are, was, were, have, has, had, do, did, do, does, did, will, would, shall, should, can, could, may, might, ought, need, used, dare, and must. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 1, 2, 3, 4. Round of 2. ఇవి మనకున్నటువంటి ఆక్సిలరీ వెబ్స్. ఎన్ని ఉన్నాయి? వీ హ్యావ్ 24 ఆక్సిలరీ వెబ్స్. దట్ ఈస్ ఫిక్స్. అది ఫిక్స్ అన్నమాట. వీ హ్యావ్ 24 ఆక్సిలరీ వెబ్స్. గుర్తుపెట్టుకోండి, వీ హ్యావ్ 24 ఆక్సిలరీ వెబ్స్. ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు దీనికన్నా ముందు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ వెబ్స్ సంబంధించి అది ఎలా అంటే, ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను ఒకసారి రాస్తాను. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, తర్వాత దీని గురించి నేను వివరిస్తాను. ఇప్పుడు 1 by 1 అదేంటో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇట్ జస్ట్ రిమెంబర్ ద నంబర్. ఇది మీకు ఈ పదాలను కూడా గుర్తుంటాయి, ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఈ జామార్, వజ్, వర్, హ్యావ్, హ్యాజ్, డూ, డిడ్, డస్, విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, అక్కడ వరకు అందరూ తెలిసి ఉంటాయి. తర్వాత ఆర్ట్ అని, నీడ్ అని, డేర్ అని, ఇంకా యూజ్డ్ అని, ఇది
మస్ట్ అని. ఇవి తెలిసిన ఒక 5 ఉన్నాయి. అది మాత్రం మనం గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ హెల్పింగ్ వెర్బ్స్ అనేవి ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను. అసలు ఇవి ఎందుకు ఉపయోగపడతాయో మనం డిస్కస్ చేద్దాం కదా. దానికన్నా ముందుగా మనం ఒక్క మాట నీకు చెప్పాలనుకున్నాను, నేను మర్చిపోయాను, నాకు సన్న గుర్తొచ్చింది, అది చెప్తాను. అది ఎందుకు చెప్తానో చూడండి. మీరు ఏదైనా ఒక మెయిన్ వెర్బ్ తీసుకోండి, ఏదైనా ఒక క్రియ మెయిన్ వెర్బ్ తీసుకుంటే డెఫినెట్ గా ఇట్ హ్యాస్ సమ్ ఫార్మ్స్. ఒక వెబ్ తీసుకున్నట్టుగైతే ఇట్ హ్యాస్ సమ్ ఫార్మ్స్. వెబ్ హ్యాస్ సమ్ ఫార్మ్స్. కొన్ని ఫార్మ్స్ ఉంటాయి వెబ్ కి. ఇట్ హ్యాస్ సమ్ ఫార్మ్స్. కొన్ని క్రియకి కొన్ని ఫార్మ్స్ ఉంటాయి. అదే చెప్పాను మీకు. నేను ఏమని చెప్పాను? బేస్డ్ ఆన్ ది కాంజుగేషన్ ఆఫ్ ది వెబ్ అని చెప్పాను. అంటే వెబ్ ఉన్నటువంటి వివిధ రకాలైన ఫార్మ్స్ ని బేస్ చేసుకుంటూ దాన్ని రెగ్యులర్ వెబ్ అన్నారు, ఇర్రెగ్యులర్ వెబ్ అన్నారు, అవేవో చెప్పుకుని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వెబ్ ఉన్నటువంటి కొన్ని ఫార్మ్స్, ఒకటి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి V1 అంటారు కదా. ఎవరైనా చెప్పండి V1 అంటే? V1 అంటే ఏంటి? V1 అంటే ఏంటి అని అడుగుతున్నాను. మాట్లాడండి, పర్వాలేదు. V1 అంటే ఏంటి? యా, గుడ్. ప్రెజెంట్ టెన్స్ ఫామ్. ప్రెజెంట్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నాను. వాట్ సరిపోయింది కదా, ప్రెజెంట్ టెన్స్ ఫామ్ కదా V1 అంటే. నైస్. ఇప్పుడు చెప్పండి, వాట్ అబౌట్ V2? V2 అంటే పాస్ట్ టెన్స్. మిగతా వాళ్ళకి చెప్తూ ఉండాలా? పాస్ట్ టెన్స్ ఫామ్. దీనికి ఏమవుతుంది? వాక్ అయితే పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? వాక్డ్ అవుతుంది. వాట్ అబౌట్ V3 ఫామ్? పాస్ట్ ప్రిన్సిపల్. ఎవరు చెప్పారమ్మా? ప్రెజెంట్ పార్టిసిపల్. ప్రెజెంట్ పార్టిసిపల్, పాస్ట్ ప్రిన్సిపల్, పాస్ట్ పార్టిసిపల్. 3 రకాలైన వర్షన్స్ నాకు వచ్చాయి. పాస్ట్ ప్రిన్సిపల్ అన్నారు ఒకరు, పాస్ట్ పార్టిసిపల్ అన్నారు ఒకరు, ప్రెజెంట్ పార్టిసిపల్ అన్నారు. విచ్ వన్ ఇస్ రైట్ వన్? ఏది రైట్ అవుతుంది? పాస్ట్ పార్టిసిపల్. దట్ ఈస్ గుడ్. ఇది మీరు నోట్స్ ఉంటే రాసుకోండి అమ్మ ఇది. అండ్ మెటీరియల్ మీకు తర్వాత వీడియో చూస్తారు కానీ రాసుకోవడం మంచిది. పాస్ట్ పార్టిసిపల్. దిస్ ఇస్ V3 మీన్స్ పాస్ట్ పార్టిసిపల్. పాస్ట్ పార్టిసిపల్. దిస్ ఇస్ నాట్ ద టెన్స్. గుర్తుపెట్టుకోండి, పాస్ట్ పార్టిసిపల్. పాస్ట్ పార్టిసిపల్ ఏమవుతుంది? వాక్డ్. ఇది పాస్ట్ పార్టిసిపల్. ఇస్ ఇట్? వాట్ అబౌట్ V4? హ్యావ్ ఎనీ ఐడియా? V4 అంటే ఏంటి? మీకు ఈ మూడే తెలుసు అందరికి. V1, V2, V3 ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్ వరకు మాత్రమే తెలుసు. వాట్ ఈజ్ V4? డిస్కస్ చేస్తున్నారు మనసులో అనుకుంటున్నారు. ఇన్ఫార్మ్ కదా. ఇంక్ ఫామ్ అంటే ఇప్పుడు ఇక్కడ రాస్తాను చూడు. ఇంక్ ఫామ్ అంటే వాక్ ఉంది అనుకోండి, పక్కన ఇంక్ ఫామ్ చేర్చాలి, అంతే కదా. మీరండి వాక్ కి పక్కన ఇంక్ ఫామ్ చేర్చాలి అంటే ఏమైంది? అప్పుడు అది వాకింగ్ అయింది, అంతేనా లేదా? మీరు అన్నట్టుగా నేను వెబ్ ఫామ్ కి ఇంక్ ఫామ్ చేర్చేసాను. వాక్ కి ఇంక్ ఫామ్ చేస్తే వాకింగ్ అయింది. దీన్ని V4 అన్నారు. దీనికి అలాగే ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూసా, పాస్ట్ కంటిన్యూసా, లేదా ఫ్యూచర్ కంటిన్యూసా? ప్రెజెంట్ కంటిన్యూస్. ఎలా చెప్పారు ప్రెజెంట్ కంటిన్యూస్? అది పాస్ట్ వాకింగ్ ఇన్ఫార్మ్ పెట్టాను. ఇన్ఫార్మ్ ఇప్పుడు కూడా ప్రెజెంట్ గా వస్తుంది. చేస్తున్నాము కంటిన్యూస్ టెన్స్ కాదు సార్. చేసేసాము, చేస్తున్నాము. వెరీ నైస్. నేను ఒక మాట చెప్తాను. when I was crossing the road, I saw an accident. When I was crossing the road, I saw an accident. నేను రోడ్డుని క్రాస్ చేస్తున్నట్టుగా చెప్తున్నప్పుడు నేను ఒక యాక్సిడెంట్. నేను అప్పుడు యాక్సిడెంట్ ని చూసాను. అంటే వాచ్ క్రాసింగ్ అన్నాను కదా. వాచ్ క్రాసింగ్ అంటే పాస్ట్ పార్టిసిపల్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కదా. ఓకే, పాస్ట్ కంటిన్యూ. ఎలా చెప్పారు? వాచ్ క్రాసింగ్ అంటే ఉంది కాబట్టి పాస్ట్ కంటిన్యూ. మరి ఇక్కడ ఏముందని మీరు ప్రెజెంట్ కంటిన్యూస్ అని చెప్తున్నారు? ఇక్కడ ఏం లేదు కదా. ఉందా? అంటే ఈజ్ క్రాసింగ్ అని అవ్వచ్చు, వాచ్ క్రాసింగ్ అని అవ్వచ్చు, అదేవిధంగా ఈజ్ వాకింగ్ అని అవ్వచ్చు, వాచ్ వాకింగ్ అవ్వచ్చు కదా. అంటే అక్కడ స్పెసిఫిక్ గా నేను ఏమి చెప్పలేదు మీకు, ప్రెజెంటా, పాస్టా, ఫ్యూచర్ అని చెప్పలేదు కదా. అందువల్ల ఇది ఒక కొత్త విషయం మీకు.
మీరన్నది కరెక్టే. V4 అంటే వెబ్ 1 కి ఇంక్ ఫామ్ కలిసిపోతే ఆటోమేటిక్ ఏమవుతుంది, అది V4 అయిపోతుంది కదా. దట్ ఈస్ కాల్డ్, ఇప్పుడు చూడండి కరెక్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది ప్రెజెంట్, ఇది పాస్ట్. పాస్ట్ కి పార్టిసిపల్, దిస్ ఈస్ నథింగ్ బట్ ప్రెజెంట్ పార్టిసిపల్. గుర్తుపెట్టుకోండి, అర్థమైపోయింది కదా ఇప్పుడు మీకు. ఇది ప్రెజెంట్, ఇది పాస్ట్, ఇది పాస్ట్ కి పార్టిసిపల్ ఎక్కడ ఉంది, మరి ప్రెజెంట్ పార్టిసిపలే V4. అది ప్రెజెంట్ పార్టిసిపల్, ప్రెజెంట్ పార్టిసిపల్. గుర్తుపెట్టుకోండి. పదం విన్నారు కదా, మీకు తెలుసుందా పదం లేదా? వినింటారు కానీ మీకు ఐడియా లేదు, అంతే కదా. V4 అంటే ఏంటమ్మా అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్. పాస్ట్ కి ఎలాగైతే పార్టిసిపుల్ ఉంటుందో ప్రెజెంట్ కూడా పార్టిసిపుల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ కాల్డ్ V4. V1 ప్రెజెంట్ టెన్స్, V2 పాస్ట్ టెన్స్, V3 పాస్ట్ పార్టిసిపుల్, V4 ప్రెజెంట్ పార్టిసిపుల్. వాక్, వాక్డ్, వాక్డ్, వాకింగ్. ఈ వాకింగ్ అనేది ఏమవుతుందంటే ప్రెజెంట్ పార్టిసిపుల్. వాకింగ్ ఏమవుతుంది, ఇది ప్రెజెంట్ పార్టిసిపుల్. గుర్తుపెట్టుకోండి, ప్రెజెంట్ పార్టిసిపుల్. ఈ 4 ఫార్మ్స్ అర్థమైనాయి కదా. I just add some more here. There is someone that is V5. ఏంటది V5? V5 అంటే ఏంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. V5 ఇది ప్రెజెంట్ టెన్స్ కదా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సార్. అదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ రాస్తే అదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మనకు ఇంకా వేరే అర్థం ఏం లేదు. V5 మీన్స్ ఫ్యూచర్ ఫార్మ్. గుర్తుపెట్టుకోండి, V5 అంటే ఏంటి? ఫ్యూచర్ ఫార్మ్. ఫ్యూచర్, FUTUR, ఫ్యూచర్, ఫ్యూచర్ ఫార్మ్. V5 అంటే ఏంటి? ఫ్యూచర్ ఫార్మ్. V5 అంటే ఫ్యూచర్ ఫార్మ్. ఆ ఫ్యూచర్ ఫార్మ్ అంటే ఎలా ఉంటుంది? విల్ కానీ లేని అడిగితే షల్ కానీ ఉంటుంది. విల్ వాక్ ఆర్ షల్ వాక్ అని. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, పర్వాలేదు, క్లాస్ చేయండి, ఏం బాధ లేదు. రవి ఎవరో అడగండి, ఏదో మాట్లాడుతున్నారు. మీ వాయిస్ నాకు బ్రేక్ అవుతుంది. యాడ్ చేస్తారు కదా, అంటే ప్లోరల్ లో ఉంటుంది కదా V5 ఫార్మ్. ప్లేస్ గుడ్ అనేది అక్కడ ప్లేస్ అనేది ఫ్యూచర్ అంటారు. ఈ ప్లేస్ గుడ్, అతను బాగా ఆడుతాడు. ఎస్ అనే ప్లేస్ అనేది అక్కడ ఫ్యూచర్, PLAYS. ఓకే ఓకే, PLAY కి పక్కన ఎస్ చేరింది అంతేనా మీరు అంటుంది? ఎస్ సార్. యా, PLAY అంటే అది ఫ్యూచర్ వస్తుంది కదా, ఫ్యూచర్ V5. ఓకే, ఓకే, 1 minute. పక్కన ఎస్ చేరుతుంది. ఎస్ చేర్చడం వల్ల ఫ్యూచర్ అవుతుందని మీరు అనుకుంటున్నారు కదా. అది మీరు మానేయండి, దాన్ని అలాగ మీరు అనుకోకండి. అది ఎస్ చేర్చడము, చేరకపోవడం, కొన్నిసార్లు ఎస్ చేరుతుంది, కొన్నిసార్లు ఈఎస్ చేరుతుంది, కొన్నిసార్లు IS కూడా చేరుతుంది. కురవాడు అడుగుతున్నాడు కాబట్టి నేను చెప్తున్నాను. కొన్నిసార్లు ఎస్ చేరుతుంది వెబ్కి, అంటే ప్లే ఉంది అనుకోండి, ప్లేకి ఎస్ చేరుతుంది, ప్లేస్ అని కదా. కొన్నిసార్లు ఈఎస్ చేరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గో ఉంది అనుకోండి, GOES చేరుతుంది. కొన్నిసార్లు IES చేరుతుంది. అలాగే MARRY ఉంది అనుకో, MARRIES అని అవుతుంది. మ్యారీస్. ఇజ్ ఇట్ క్లియర్? అవి కేవలం ఈ వెబ్ కి ఎస్ చేర్చడము, చేర్చకపోవడము, ఎస్ చేరడము, ES చేయడము, IS చేయడం అనేది కేవలం ప్రెజెంట్ టెన్స్ లో మాత్రమే జరుగుతుంది, మరి ఏ టెన్స్ లో కూడా జరగదు. గుర్తుపెట్టు, దిస్ ఇస్ రూల్. ఇప్పుడు అది సార్ అది కూడా కదా సార్. అదే చెప్తాను, ఇట్టికే కదా అది చేరుతుంది ఎస్ ఫార్మ్. అదే చెప్తాను. మీరు అడిగినట్టుగా కేవలం ఎస్ చేయడము, ES చేయడము, IS చేయడము కేవలం ప్రెజెంట్ టెన్స్ లో మాత్రమే జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందంటే ఆ క్రియకు ఉన్నటువంటి సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు మాత్రమే ఎస్ కానీ, ES కానీ, IS కానీ చేరుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏంటి? మీకు మొన్న ప్రొనౌన్ చెప్పినప్పుడు I we ద ఫస్ట్ పర్సన్, యూ ద సెకండ్ పర్సన్, he, she, it, they. అందులో he, she, it అనేవి థర్డ్ పర్సన్ ఉన్నటువంటి సింగులర్. అంటే సబ్జెక్ట్ హీ గాని, సి గాని, ఇట్ మాత్రమే అయినప్పుడు మాత్రమే. నా మాట వినిపిస్తుందా? కాల్ వచ్చింది, కట్ అయిపోయింది. అయినప్పుడు మాత్రమే అప్పుడు వెబ్ కి ఎస్ గాని, ES గాని చేర్చాలి. మిగతా సందర్భంలో మనము చేర్చని అవసరం లేదు. అది ప్రెజెంట్ టెన్స్ మాత్రమే, ఫ్యూచర్ టెన్స్ కాదు. నా మాట వినిపిస్తుందా? హలో హలో, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. నాకు కట్ అయిపోయింది.
నాకు కాల్ రావడం వల్ల ఇది డిస్టర్బ్ అయింది. 1 minute ప్లీజ్. 1 minute. వినిపిస్తాం సార్. ఇప్పుడు వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. నాకు కాల్ రావడం వల్ల డిస్టర్బెన్స్. యా క్లోజ్ చేసి మ్యూట్లోకి వెళ్తారు. గుడ్. అర్థమైంది కదా? ఇప్పుడు ఫ్యూచర్ కాదు రవికుమార్, ఫ్యూచర్ అయితే కాదు అది. ఏంటది? ప్రెజెంట్ టెన్స్ లో మాత్రమే అలా జరుగుతుందని చెప్పాను. గుడ్. నెక్స్ట్ V5 అంటే ఏం చెప్పాను ఇప్పుడు చూడండి. దిస్ ఈజ్ ఫ్యూచర్ ఫార్మ్, నాట్ ప్రెజెంట్ టెన్స్ ఫార్మ్. దిస్ ఈజ్ ఫ్యూచర్ ఫార్మ్, నాట్ ప్రెజెంట్ టెన్స్ ఫార్మ్. అది ప్రెజెంట్ టెన్స్ కాదు. V5 మీన్స్ ఫ్యూచర్ ఫార్మ్. V5 మీన్స్ ఫ్యూచర్ ఫార్మ్ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ వన్ V6 ఒకటి ఉంది. V6 అంటే ఏంటి అంటే, V6 అంటే ఇది ఎలా ఉంటుంది? రాము మాట్లాడండి, లేకపోతే మ్యూట్లో పెట్టియండి. దార రాము మ్యూట్లోకి వెళ్ళిపోవాలి. V6 దిస్ ఈజ్ కాల్ చేస్తా. హలో, వినిపిస్తుంది కదా ఇప్పుడు? ప్లీజ్. వినిపిస్తుంది సార్. V4 మీన్స్ ఇన్ఫినిటివ్. V4 అంటే ఏంటి? ఇన్ఫినిటివ్. చెప్పండి ఎవరైనా. వినిపిస్తుంది కదా? నాకు కాల్ వచ్చింది, అందుకే వినిపిస్తుందా లేదని టెస్ట్ చేస్తున్నాను. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. నాకు వినిపించట్లేదు. మీ మాట నాకు వినిపించట్లేదు. మాట వినిపిస్తుందా బాబు మీకు? సార్ వినిపిస్తుంది. ఏటమ్మా? వినిపిస్తుంది సార్. వినిపిస్తుందా? నాకు వినిపించట్లేదు. హలో, నాకు వినబడుతుంది సార్. ఓకే 1 minute. నాకు డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ కనెక్ట్ చేస్తాను. సరే. V4 మీన్స్ ఇన్ఫినిటివ్. అంటే మరి లేదమ్మా. క్రియకి ముందు కానీ టూ కానీ యాడ్ చేస్తే, TO2 యాడ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫినిట్. 2 అంటే ఇప్పుడు వాక్ ఉంది అనుకోండి, వాక్ ఉంది కదా, ఈ వాక్ కి ముందు 2 యాడ్ చేస్తే 2 ఇన్ఫినిటివ్ అయిపోతుంది. అంతే తేడా. వాకడ్. V1, V2, V3. V4 ప్రెజెంట్ పార్టిసిపుల్, వాకింగ్. V5 ఫ్యూచర్ ఫార్మ్, విల్ వాక్ ఆర్ షల్ వాక్. V6 దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫినిటివ్. 2 ఇన్ఫినిటివ్ మనం అనుకుంటాం. 2 వాకడ్, 2 ఇన్ఫినిటివ్. అర్థమవుతుంది కదా? ఇది ఎందుకో మీకు చాలా డిస్కస్ చేసి చెప్తాను, ఇది అవసరం ఏంటని చెప్తాను. ఇంకోటి కూడా ఉంది, V7 ఒకటి ఉంది. V7 అంటే పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ అంటారు. పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్. పర్ఫెక్ట్ అంటే హ్యావ్ కానీ హ్యాజ్ కానీ అంటారు. అదే మనమైతే పర్ఫెక్ట్ సంబంధించి హ్యావ్ వాడాలా. ఇప్పుడు ఏమవుతుంది? పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ అంటే టు హ్యావ్ అవుతుంది. టు హ్యావ్ వాకడ్. ఇది దీని ఫార్మ్స్. టు హ్యావ్ వాకడ్ కనబడుతుంది కదా ఇప్పుడు? V1, V2, V3, V4, V5, V6, V7. V1 అంటే ప్రెజెంట్ టెన్స్ ఫార్మ్, V2 అంటే పాస్ట్ టెన్స్ ఫార్మ్, V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్, V4 అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్, V5 అంటే ఫ్యూచర్ ఫార్మ్, V6 అంటే 2 ఇన్ఫినిటివ్, V7 అంటే పర్ఫెక్ట్ పార్టిసిపుల్, పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్. ఇట్ ఇస్ వాక్డ్, వాకింగ్, ఇంకా విల్ వాక్, ఇంకా టు వాక్, ఇంకా టు హ్యావ్ వాక్డ్. దీస్ ఆర్ ది ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్. ఇది క్రియకు ఉన్నటువంటి కొన్ని ఫార్మ్స్. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఇది డిస్కస్ చేయవలసిన అవసరం నాకు లేదు, కానీ చెప్పాల్సి వచ్చింది. వై? ఇప్పుడు మన టాపిక్ రియల్ గా టుడేస్ టాపిక్ ఈజ్ ఆక్సిలరీ వెర్బ్స్ కదా. ఆక్సిలరీ వెర్బ్స్ అనేది టుడేస్ టాపిక్, మనకున్నటువంటి టాపిక్.
ఆ ఆక్సిలరీ వెబ్స్ అయితే ఇప్పుడు మీకు ఒక నెంబర్ ఇచ్చాను, క్యాజువల్ గా ఆ టైటిల్స్ కూడా మీకు చెప్పేశాను కదా. అయితే ఇవి ఎందుకు వాడతారు, ఎక్కడ వాడతారు అనేది మనకు ఉన్నటువంటి క్వశ్చన్. ఎందుకు వాడతారు, వై ఎందుకు వాడతారంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఈ బోర్డు పై కనబడుతున్నటువంటి ఈ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే, శిరీష మ్యూట్ లో పెట్టి, శ్రీలత అది శిరీష, నైస్. ఇవి ఎందుకు వాడతారంటే చూడండి, ఇది ప్రెజెంట్ టెన్స్ ఒకటి, పాస్ట్ టెన్స్ రెండు, బాగుంది. ఇది పార్టిసిపుల్, ఇది పార్టిసిపుల్, ఇట్ గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అయిపోయింది, ఈ రెండు కూడా పార్టిసిపుల్ ఇవి కదా. ఒక వాక్యంలో ఒక సెంటెన్స్ లో ఇది క్రియగా వాడతారు, V1 అనేది క్రియగా వాడతారు, V2 కూడాను వాడతారు, క్రియగా వాడతారు కదా. ఇది వెబ్, ఇది వెబ్, ఇది ఫార్మ్స్ లో ఇది క్రియ, ఇది క్రియ. కానీ V3 అనేది క్రియ కాదు, దిస్ ఇస్ నాట్ ద వెబ్ ఫార్మ్. అందరికి తెలియనటువంటిది సమస్య అదే. V1 ఈజ్ ఎ వెబ్ ఫార్మ్, గుర్తుపెట్టుకోండి మీరు. V2 ఈజ్ ఎ వెబ్ ఫార్మ్, బట్ V3 ఈజ్ నాట్ ద వెబ్. V3 ఈజ్ నాట్ ద వెబ్. పాస్ట్ పార్టిసిపుల్ అనేది క్రియ కాదు, అది వెబ్కున్నట్టు ఒక రూపము, అంతేగాని దే కెనాట్ బి యూజ్డ్ యాజ్ ద వెబ్. అవి వెబ్ గా పనిచేయవు, ఉపయోగించడానికి లేదు. పాస్ట్ పార్టిసిపుల్ ఎలాగైతే వాడరో ప్రెజెంట్ పార్టిసిపుల్ కూడాను అలాగే వాడకూడదు. అంటే ఏంటి, V4 అంటే వాకింగ్ అనేది కూడా క్రియ కాదు, వాక్ క్రియే, వాక్ క్రియే, కానీ వాకింగ్ అంటే క్రియ కాదు. ఇదే సార్ మీరు ఎలా చెప్తున్నారో మీరు నాకు క్వశ్చన్ అడుగు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక మాట, నేను స్కూల్కి వెళ్తున్నాను అని అన్నారు అనుకోండి, ఒక్కరు నాకు సమాధానం చెప్పండి, ఎలా చెప్తారు ఇంగ్లీష్? నేను స్కూల్కి వెళ్తున్నాను, ఒక్కరు. ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్, వెరీ నైస్. ఇక్కడ రాస్తున్నాను చూడండి, మీరు చెప్పింది రాస్తున్నాను నేను. ఐ ఆమ్ గోయింగ్ స్కూల్, ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్, ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్, నైస్. వచ్చిన ఆన్సర్ చెప్పిన వెంటనే మ్యూట్లో పెట్టేయాలి, ఆ డిస్టర్బెన్స్ వస్తుంది. మళ్ళీ అడిగిన తప్పన చెప్పేసి మళ్ళీ ఆపేయాలి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. ఇప్పుడు చూడండి, ఈ వాక్యం రైటే కదా మీరు అనుకున్నట్టుగా, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. ఇది నేను తీసేశాను. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు చదవండి. ఇప్పుడు ఇది ఇందులో ఎవరు సమాధానం చెప్పారు, చదవండి. అందులో పదం తీసేశాను. I going to school. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ వన్? ఐ ఆమ్ గోయింగ్ టు రైట్ స్కూల్ అన్నారు, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ ఒకటి. నేను అక్కడ మధ్యన ఉన్నట్టు యామ్ తీసేశాను, ఐ గోయింగ్ టు స్కూల్. ఇది రైటా రాంగా? రాంగ్. ఏమనిపిస్తుంది? రాంగ్ అనిపిస్తుంది. రైటే, కాకపోతే అది గ్రామటికల్ గా మిస్టేక్స్, అంటే సెంటెన్స్ ని ఫుల్ ఫామ్ లేదు, ఫుల్ మీనింగ్ లేదు. అది అంటే మీకు కనబడుతుంది గ్రామటికల్ ఏదో రాంగ్ కనబడుతుంది, అంతే కదా. ఎక్కడో ఏదో మిస్ అయిపోయిందని అర్థమవుతుంది కదా. ఆ మిస్ అయింది నేను చెప్పనా, ఏం మిస్ అయిందో, ఎందుకు అది మీకు తప్పు అనిపిస్తుందంటే, యాక్చువల్ గా జీవో గో రైట్ ఫామే కదా ప్రెజెంట్ టెన్స్ ఫామ్, దానికి ఇంగ్ ఫామ్ కలపడం వల్ల గోయింగ్ అయింది కదా. గోయింగ్ అంటే క్రియ కాదు, గుర్తుపెట్టుకోండి. గోయింగ్ అంటే క్రియ కాదు, ఎందుకు? అది పార్టిసిపుల్ మాత్రమే. ప్రెజెంట్ పార్టిసిపుల్ అయినా పాస్ట్ పార్టిసిపుల్ అయినా అవి క్రియలు కావు. అలాగే గోయింగ్ అనేది కూడా క్రియ కాదు, గోయింగ్ అంటే క్రియ కాదు. అంటే ఈ వాక్యంలో ఐ గోయింగ్ టు స్కూల్ అంటే ఈ వాక్యంలో క్రియ ఎక్కడ ఉంది? ఏదైనా వాక్యంకి డెఫినెట్ గా ఒక క్రియ ఉండాలి. ఇక్కడ క్రియ ఉందంటారా? ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం అయితే లేదు కదా. ఎందుకు? ప్రెజెంట్ పార్టిసిపుల్ అనేది క్రియ కాదు. అంటే ఇక్కడ క్రియ అయిందా? కాలేదు కదా, ఇది కాలేదు. కాబట్టి ఈ వాక్యం తప్పు. మామూలుగా అయితే గో రైటే, ఐ గో టు స్కూల్ రైట్ వర్డ్, ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. కానీ ఐ ఎన్జి ఇంగ్ ఫామ్ కలడం వల్ల ఇది ప్రెజెంట్ పార్టిసిపుల్ అయిపోయింది. అప్పుడు ఆటోమేటిక్ అది క్రియ మరి కాదు అన్నారు. అది ఆటోమేటిక్ అది క్రియ కాదు, తేలిపోయింది, దానికి మరి ఉపయోగం లేదని అక్కడ. ఇప్పుడు పాయింట్ చూడండి, ఇటువంటి పరిస్థితిలో అది క్రియ కావాలి అని అనుకుంటే దానికి ఎవడో ఒకటి హెల్ప్ చేయాలి.
అదండి క్వశ్చన్. మామూలు గో ఉంది క్రియ, కానీ పక్కన ఇన్ఫార్మ్ చేర్చకుండా పార్టిసిపుల్ అయిపోయింది, అది క్రియ కాలేదు. అది మళ్ళీ క్రియ కావాలంటే దానికి ఎవడో ఒక హెల్ప్ చేయాలి. పొలం గట్ట మీద ఏదో పని చేయడానికి వెళ్తున్నాం అనుకోండి, మనం చక్కగా ఉన్నాం కదా, అప్పుడు నడుచుకుని వెళ్తున్నాం. సడన్ గా నీకు అక్కడ ఉన్నటువంటి పామో గీమో ఏదో కట్ చేసింది, అప్పుడు నువ్వు మరి పనికి రాకపోవడం అంటే మరి నడవలేవు అని అర్థం. మళ్ళీ నువ్వు నడవాలంటే ఎవడో ఒక నీకు హెల్ప్ చేయాలి, అప్పుడు కానీ అక్కడ నుంచి కదలలేదు. అలా హెల్ప్ చేసినవే ఈ మనం నేర్చుకున్నటువంటి హెల్పింగ్ వెర్బ్స్. అవి ఎవడో అక్కడ హెల్ప్ చేయాలి. అర్థమైంది? ఇప్పుడు క్రియ కాదు, ఏ క్రియలు కాదని చెప్పాను ఇప్పుడు? పాస్ట్ పార్టిసిపుల్ క్రియ కాదు, థర్డ్ వన్ V3. V4 కూడా క్రియ కాదు. ఈ రెండు కూడా క్రియలు కావు. ఈ సందర్భాలలో, ఇటువంటి సందర్భాలలో వాడికి ఎవడో ఒకటి హెల్ప్ చేయడం వల్ల అవి కాస్త ముందుకు వెళ్తాయి అన్నమాట. అలా హెల్ప్ చేయడానికి గాను 24 క్రియలు కాసుకుని ఉన్నాయి. 24 క్రియలు కాసుకుని ఉన్నాయి. బాబు నీకు నేను హెల్ప్ చేస్తాను, నువ్వు మూవ్ అవ్వచ్చు అని చెప్తే, నీ వెబ్ పొజిషన్ నీకు పోయింది, నీకు కావాలంటే నేను హెల్ప్ చేస్తానంటే. అలాగా ఒక్కొక్క టెన్స్ కి ఒక్కొక్క రకమైనటువంటి హెల్పింగ్ వెర్బ్ అని వాడు సపోర్ట్ చేస్తుంటాయి, హెల్ప్ చేస్తుంటాయి. అందు గురించి అవి ఉన్నాయని అంట. క్రియ ఎప్పుడైతే క్రియ కాకుండా పోతుందో అప్పుడు హెల్ప్ చేయడానికి గాను ఆ హెల్పింగ్ వెర్బ్. అంటే వాక్యంలో హెల్పింగ్ వెర్బ్ అనేది చాలా అత్యంత కీలకమైనది. అది అవసరం. మెయిన్ వెర్బ్ ఎంత అవసరమో హెల్పింగ్ వెర్బ్ కూడా అంతే అవసరం. తప్పదు. కొన్ని సందర్భాలు కానప్పుడు ఏం చేస్తుంది, వాళ్ళు వదిలేయలేం కదా, మనుషులు కలిసి వదిలేస్తాం, రోడ్డు మీద వదిలేయలేం కదా, పాంపు కట్ చేసిన వదిలేయలేం కదా, వాడికి మనం ఏదో రకంగా హెల్ప్ చేసి పట్టుకొస్తాం కదా. ఇక్కడ కూడా అంతే, అదేదో హెల్పింగ్ వెర్బ్, అది సారీ మెయిన్ వెర్బ్, దానికి ఏదో థాట్ తగిలించడం అది అవ్వలేదు, అది దానికి హెల్ప్ చేయాలంటే ఎవడో ఒకటి హెల్ప్ చేయాలా, అలాగే హెల్ప్ చేయడం కానీ ఇవన్నీ పుట్టుకొచ్చానంట మన యొక్క వెర్షన్లో మనం మాట్లాడుకున్నది. ఇట్ రెండు కాన్సెప్ట్లు చెప్పాను మీకు. పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ కాదు, దానికి ఎవడో హెల్ప్ చేయాలా. అదేవిధంగా ప్రెజెంట్ పార్టిసిపుల్ కూడా వెర్బ్ కాదు, దానికి కూడా ఎవడో హెల్ప్ చేయాలా. అర్థమవుతుందిగా? ఇలాంటి అకేషన్ కొన్ని సందర్భాలు మనకు వస్తాయి, అప్పుడు వాటికి ఉపయోగం ఉంటుంది. అది ఒక రకమైనది, అంటే అలా ఉపయోగపడుతుంది ఒకటి. సెకండ్ వన్. రెండోది ఏంటంటే ఇంకా అనదర్ కేసు, ఇంకే సందర్భాల్లో అవి మనకు ఉపయోగపడతాయి అని అనుకుంటే, ముఖ్యంగా ఏదైనా ఒక సెంటెన్స్ ని కానీ మనం క్వశ్చన్ చేయాలనుకోండి, క్వశ్చన్ చేయాలన్నా సరే హెల్పింగ్ వెర్బ్ అవసరం. క్వశ్చన్ చేయాలన్నా హెల్పింగ్ వెర్బ్ అవసరం క్వశ్చన్ చేసేటప్పుడు. రెండో కాన్సెప్ట్. మూడోది, ఒక వాక్యాన్ని నెగిటివ్ చేయాలన్నా సరే హెల్పింగ్ వెర్బ్ అవసరం. హెల్పింగ్ వెర్బ్ లేకుండా సెంటెన్స్ ని నెగిటివ్ ఫామ్ లో మార్చలేదు. చూసారా దాని ఉపయోగం ఎంత ఉందో హెల్పింగ్ వెర్బ్కి. క్రియ కానప్పుడు క్రియగా కావాలనుకుంటే హెల్ప్ చేయడానికి ఉపయోగపడతాయి, సెంటెన్స్ ని క్వశ్చన్ చేయాలని ఉపయోగపడతాయి, సెంటెన్స్ ని ముఖ్యంగా నెగిటివ్ చేయాలని ఉపయోగపడతాయి. ఇవి హెల్పింగ్ వెర్బ్ ఉన్నటువంటి కొన్ని రూల్స్. సంతోష్ ఎవరు మాట్లాడుతున్నారు? క్వశ్చన్ అడిగితే డైరెక్ట్ గా అడగండి, లేకపోతే మీట్లోకి వెళ్తాను. గుడ్. ఇన్ని రకాలైన కాన్సెప్ట్ ఇవే కాకుండా అనేక రకాలు ఉన్నాయండి. ఇంకా పొలైట్ రిక్వెస్ట్ అడిగినప్పుడు వాడతారు, మే కమింగ్ సార్ అంటారు కదా, మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు, అలాంటప్పుడు వాడతారు మే అని వాడుతున్నారా, అది హెల్పింగ్ వెర్బే కదా, అవునా లేదా? అంటే హెల్పింగ్ వెర్బ్ అనేది అన్ని రకాలుగా మనకు యూజ్ అవుతుంది, అది నేను చెప్పదలుచుకోండి. అర్థమైంది కదా? ఎందుకు ఇవి అని అంటే ఇప్పుడు చెప్పాను మీకు. అవసరమైనప్పుడు హెల్ప్ చేస్తాయి, క్వశ్చన్ చేసినప్పుడు హెల్ప్ చేస్తాయి, నెగిటివ్ కావాలంటే అవి లేకపోతే నెగిటివ్స్ అవ్వవు, రిక్వెస్ట్ కావాలన్నా అవ్వవు, అవి హెల్పింగ్ వెర్బ్స్ కదా. అవి ఎన్ని ఉన్నాయి మొత్తం అని చెప్పాను మీకు? 24 ఉన్నాయి అని చెప్పాను కదా. ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళ్తాం. రైట్, ఇంట్రొడక్షన్ అయింది, మెయిన్ టాపిక్ లోకి వెళ్తున్నాం. వెయిట్ కొంచెం కనీసం. హెల్పింగ్ వెర్బ్ సంబంధించి ఇందులో అవే ప్రైమరీ వెర్బ్స్, అది ఆక్సిలరీ వెర్బ్స్. ఆక్సిలరీ వెర్బ్ సంబంధించి ఒక 2 కేటగిరీస్ మనం చేసుకోవచ్చు. దానిలో కూడా 2 కేటగిరీస్ అంటే ప్రైమరీ ఆక్సిలరీస్ అని, మోడల్ ఆక్సిలరీస్ అని 2 కేటగిరీస్ చేసేస్తాను మీకు.
హెల్పింగ్ వెబ్స్ ని కొను 2 టైటిల్స్ ఇస్తున్నాను, ప్రైమరీ ఆక్సిలరీస్ అండ్ దెన్ మోడల్ ఆక్సిలరీస్. ప్రైమరీ అండ్ దెన్ మోడల్. ప్రైమరీ ఆక్సిలరీస్, దెన్ మోడల్, ఐ మీన్ మోడల్ అంటే మోడర్న్ అర్థం, మోడల్ ఆక్సిలరీస్. మోడల్ ఆక్సిలరీ, ఇవి 2 రకాలుగా నేను ఇప్పుడు డివైడ్ చేశాను, ప్రైమరీ ఆక్సిలరీస్ అండ్ దెన్ మోడల్ ఆక్సిలరీస్. ప్రైమరీ గురించి మనం డిస్కస్ చేస్తాం. ముందుగా ప్రైమరీ గురించి మాట్లాడితే ఇందులో మనకి 3 రకాలైన ఫార్మ్స్ మళ్ళీ డివైడ్ చేసుకోవచ్చు ప్రైమరీ ఆక్సిలరీస్ ని. అవి ఏమిటంటే ఒకటి ప్రైమరీ గురించి నేను డిస్కస్ చేస్తాను. ప్రైమరీ ఆక్సిలరీస్ గురించి చెప్తాను, ఇక్కడ రాసేస్తాను, టైటిల్ మార్చేస్తాను, ప్రైమరీ ఆక్సిలరీస్. ప్రైమరీ ఆక్సిలరీస్. ప్రైమరీ ఆక్సిలరీస్ ని 3 కేటగిరీస్ చేసేసాను. ఒకటి బి ఫార్మ్స్ అని, 2 డూ ఫార్మ్స్ అని, ఎవరు మాట్లాడుతున్నారు, ఇంకా హావ్ ఫార్మ్స్ అని. 3 కేటగిరీస్, బి ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అండ్ దెన్ హావ్ ఫార్మ్స్ కదా. అందులో టైటిల్ చూడండి, బి ఫార్మ్స్ ఏంటి, డూ ఫార్మ్స్ ఏంటి, హావ్ ఫార్మ్స్ ఏంటి, అవి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. బి ఫార్మ్స్ అంటే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, అవి బి ఫార్మ్స్. డూ ఫార్మ్స్ అంటే డూ, డస్ అండ్ దెన్ డిడ్, ఈ 3. ఇవి ఆక్సిలరీస్ మాత్రమే రాస్తున్నాను నేను. హ్యావ్ ఫార్మ్స్ అంటే హ్యావ్, హ్యాజ్ అండ్ దెన్ హ్యాడ్. ఇవి 1 2 3 4 5 6 7 8 9 10 11, ఇవి బి ఫార్మ్స్. ఇవి అదే ఆ ప్రైమరీ ఆక్సిలరీస్. ప్రైమరీ ఆక్సిలరీస్ ని 3 కేటగిరీస్ చేసేసాను. బి ఫార్మ్స్ ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. డూ ఫార్మ్స్ ఐ మీన్ డూ, డస్, డిడ్ అండ్ దెన్ హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. ఇవి కేటగిరీస్. అర్థమైపోయినా కదా, క్లియర్. ఇది మరి కొంచెం లోనికి వెళ్తాను, ఒక 2 నిమిషాలు లోనికి వెళ్తాను. ఇప్పుడు బి ఫార్మ్స్ గురించి ఇంకా కొద్దిగా మనం మాట్లాడుకుంటూ పోతే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. బి ఫార్మ్స్ లో ఉన్నటువంటి అవి ఎలా అవుతాయి ఒకసారి చెక్ చేద్దాం. ఒప్పుకుంది కదా. ఇక్కడ బి ఫార్మ్స్ అనేది పెట్టాను నేను. ఇప్పుడు ఇది ఒకటి రాస్తాను ఇక్కడ. ఇది బి ఫార్మ్స్ లో B1 అయితే అంటే ప్రెజెంట్ టెన్స్ ఫార్మ్. ఇది కావాలని కేటగిరీ చేస్తున్నాను మీకు. బి ఫార్మ్స్ లో ప్రెజెంట్ టెన్స్ లో అయితే ఇప్పుడు రాశాను కదా, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ అని ఇక్కడ రాశాను కదా. ఏంటి బి ఫార్మ్స్, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, ఇవే కదా రాశాను. అదే నేను ఇలా మళ్ళీ టేబుల్ లా చూపిస్తున్నాను మీకు. ఎవరు రిక్వెస్ట్ పెట్టారు, అది యాక్సెప్ట్ చేశాను. యా, V1 ప్రెజెంట్ టెన్స్ లో అయిన అడిగితే ఈజ్, యామ్, ఆర్. అదే దీనికే పాస్ట్ టెన్స్ ఫామ్ V2 ఫామ్ అయింది అనుకోండి, వాజ్, వర్. చూడండి ఈ 2 సింగులర్. ప్రెజెంట్ టెన్స్ లో సింగులర్ ఈజ్, యామ్, పాస్ట్ టెన్స్ కొస్తే వాజ్. ప్రెజెంట్ టెన్స్ లో ఆర్ సింగులర్, అదే పాస్ట్, అదే ప్రెజెంట్ టెన్స్ లో ఆర్ ప్లూరల్, ఇక్కడికి వచ్చినట్టు వర్. V1 V2. మూడోది V3 ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్. V3 ఫామ్ ఏంటి తెలుసా దీనికి, ఈజ్, వాజ్, దిస్ ఈజ్, బీన్. ప్రెజెంట్ టెన్స్ అయినా అదే సింగులర్ అయినా ప్లూరల్ అయినా బీన్, బీన్, బీన్ గుర్తుపెట్టుకోండి. అదే V4కి వెళ్ళామనుకోండి, V4 దాని యొక్క 4ది ఏంటది, ప్రెజెంట్ పార్టిసిపుల్. ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఇంగ్ ఫామ్ చేయాలా, బీయింగ్. ఇది ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే బీయింగ్, ప్రెజెంట్ పార్టిసిపుల్ బీయింగ్.
అలా కాకుండా V5 అయింది అనుకోండి, V5 అంటే ఫ్యూచర్ ఫామ్. V5 లో ఏమవుతుంది, విల్ కానీ అంటే షల్ కానీ కెన్ కానీ మే కానీ ఉంటుంది, పక్కన బిఈ బి, విల్ బి, షల్ బి, కెన్ బి, మే బి, అవి ఫ్యూచర్ ఫామ్స్ అండి. చాలా క్లియర్ గా నేను చెప్పేస్తాను, అది గుర్తుపెట్టుకోండి. బి ఫార్మ్స్ అయితే మనకి ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్ కదా. ఈజ్, ఆమ్, ఆర్ అంది ప్రెసెంట్ టెన్స్, వజ్, వర్ అంది పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ అయితే బీన్, ప్రెసెంట్ పార్టిసిపుల్ అయితే బీయింగ్, ఫ్యూచర్ ఫామ్ అయితే విల్ బి, షల్ బి, కెన్ బి, మే బి. ప్రెసెంట్ టెన్స్ లో ఉన్న సింగులర్ అయితే ఈ జామ్, పాస్ట్ టెన్స్ లో సింగులర్ అయితే వజ్, ఈ జాబ్ సింగులర్ అయితే పాస్ట్ టెన్స్ వజ్, ఆర్ ప్లోరల్ అయితే పాస్ట్ టెన్స్ వర్ కదా. అదే V3కి వెళ్ళామనుకోండి, బీన్ కామన్ అనేది కూడా, V4 బీయింగ్, షల్ బి, విల్ బి, కెన్ బి, మే బి. అండ్ బి ఫార్మ్స్ అలా కేటగిరైజ్ చేసుకో. అదే డూ ఫార్మ్స్ కూడా మనము V1, V2, V3, V4, V5 వరకు వెళ్ళొచ్చు. అదే హ్యావ్ ఫార్మ్స్ కూడా V1, V2, V3, V4, V5 కూడా వెళ్ళొచ్చు. తెల్లారి నుంచి నాకు కొంచెం క్లాసులు ఎక్కువ ఉన్నాయి, మీరు ఏమనుకోకండి. ఆల్మోస్ట్ 45 minutes మన క్లాస్ అయిపోయింది. మీరు నాకు సెలవిస్తే రేపు మన క్లాస్ ఏమంటారు? ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ వన్? దీనికి సంబంధించి ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే, ఎవరికైనా ఏదైనా అడగాలంటే అడగండి. ఇప్పటి వరకు అయిన క్లాస్, ఈ రోజుకి అయిన క్లాస్. స్పీక్ అవుట్ ప్లీజ్, మాట్లాడండి. ఏమి లేదంటే చెప్పమ్మా. ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి. లేవా? క్లోజ్ చేయనా? రైట్, ఓకే. చాలా మంది ఉన్నారు క్లాసులో. ఓకే, చాలా మంది నెట్వర్క్ లేకపోవడము లేకపోతే ఏవో ఇబ్బందులు ఉన్నట్టుగా నాకు తెలుస్తుంది. రైట్, ఓకే, ఐ విల్ క్విట్ అవుతాను అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.